స్వాతంత్ర దినోత్సవం రోజున బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా ప్రసారం చేసిన కరీంనగర్ జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలపై కథనానికి అధికారులు స్పందించారు. ఎల్ఎండి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి బెల్ట్ షాప్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో సుమారు 33,000 రూపాయల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడులపై చర్చ ఇంకా కొనసాగుతుండగానే మరో సంచలన వీడియో వైరల్ అయింది. రాత్రి సమయంలో ఓ పోలీస్ వాహనంలో వచ్చిన వ్యక్తి బెల్ట్ షాప్కు చేరుకొని భిన్నంగా వ్యవహరిస్తూ మద్యం సీసాలను తీసుకెళ్తున్న దృశ్యం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇక జిల్లాలోని బెల్ట్ షాప్ల నిర్వాహకులు సిండికేటులుగా ఏర్పడి పోలీసుల సహకారంతో 24 గంటల పాటు దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై ఉన్నతాధికారుల దృష్టి చేరినట్లు సమాచారం. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలను కలిపిన ఉమ్మడి కరణ్ అర్జున్ ప్రాంతాల్లో బెల్ట్ షాప్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సహజంగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం నిరాశ కలిగిస్తోంది. పాలకులు, ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున బీఆర్కే న్యూస్ ప్రత్యేకంగా ప్రసారం చేసిన కరీంనగర్ జిల్లాలో మద్యం అక్రమ విక్రయాలపై కథనానికి అధికారులు స్పందించారు. ఎల్ఎండి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి బెల్ట్ షాపు నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో సుమారు 33,000 రూపాయల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడులపై చర్చ ఇంకా కొనసాగుతుండగానే మరో సంచలన వీడియో వైరల్ అయింది. రాత్రి సమయంలో ఓ పోలీస్ వాహనంలో వచ్చిన వ్యక్తి బెల్ట్ షాప్కు చేరుకొని భిన్నంగా వ్యవహరిస్తూ మద్యం సీసాలను తీసుకెళ్తున్న దృశ్యం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇక జిల్లాలోని బెల్ట్ షాప్ల నిర్వాహకులు సిండికేటులుగా ఏర్పడి పోలీసుల సహకారంతో 24 గంటల పాటు దందా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు దృష్టి చేరినట్లు సమాచారం. కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలను కలిపిన ఉమ్మడి కరణ్ అర్జున్ ప్రాంతంలో బెల్ట్ షాప్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, స్వాతంత్ర దినోత్సవం రోజు బీఆర్కే న్యూస్ ఇచ్చిన ఎక్స్క్లూజివ్ విజువల్ న్యూస్ జెండా పండుగ సాక్షిగా అనే కథనానికి మంచి స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాల అనే కథనానికి స్పందించిన పోలీసులు బెల్ట్ షాప్ల నిర్వాహకులపై దాడి చేశారు. ఆ దాడిలో సుమారు 33,000 రూపాయల అక్రమంగా అమ్ముతున్న మద్యాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి 3 నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి ఎల్ఎండి పోలీస్ స్టేషన్ లో ఆ మద్యాన్ని తరలించారు. అయితే ఇదిలా ఉండగా ఈ ఘటన మరొక ముందే మరొక వీడియో వైరల్ అవుతుంది. అర్ధరాత్రి సమయంలో పోలీసు వాహనం వచ్చిన ఓ వ్యక్తి బెల్ట్ షాప్ వద్దకు దర్జాగా వచ్చి మద్యం సీసాలను తీసుకొని వెళ్ళినట్టు ఆ వీడియోలో మనం క్లియర్ గా చూడొచ్చు. కొందరు బెల్ట్ షాప్ల నిర్వాహకులు సిండికేట్ గా ఏర్పడి 24 గంటల షాపులు పోలీసుల సపోర్ట్ తోనే దందా సాగుతున్నాయనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇదే విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళినట్టు కూడా సమాచారం అందుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ బెల్ట్ షాప్ల అధికారులు చర్యలు తీసుకుంటారో లేదో అన్న విషయం అయితే వేచి చూడాల్సి ఉంది. అయితే నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తరచూ చెప్తూనే వస్తుంది, బెల్ట్ షాప్ల పైన, గంజాయి పైన, మాదక ద్రవ్యాల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని అయితే ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే విషయం అయితే మనకు చాలా క్లియర్ గా చూడొచ్చు. గత ఏడాది కూడా 15 ఆగస్టు రోజునే ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పుడున్నటువంటి పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి అక్కడ ఉన్నటువంటి పోలీసులపై అయితే అధికారికమైన చర్యలు తీసుకున్నట్టుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం మరి మొత్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్ లో క్లియర్ గా తెలుస్తుంది. రాత్రిపూట పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి మద్యం విక్రయదారుల వద్ద నుంచి అయితే మద్యం సీసాలు తీసుకెళ్తున్నటువంటి మనకు విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇటు ఎక్సైజ్ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న విషయం అయితే మనం వేచి చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.